Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక విశిష్టమైన వ్యక్తిని, ప్రత్యేకమైన వ్యక్తిని, మీ అందరికి సుపరిచితమైన వ్యక్తిని, డాక్టర్ శ్రీనివాస్ గారిని మనం కలుస్తున్నాం. గతంలో మీరు చూసిన దానికి ఇప్పటికీ తేడా మీరు గమనించి ఉంటారు. కండువ మారింది. మరి కారణాలు ఏంటి అనే విషయాలు మనం వారిని అడిగి తెలిస్తేనే బాగుంటుంది. నమస్కారం. నమస్తేనా. మీరు అకస్మాత్తుగా మరి కండువ మార్చి బిఎస్పిలో చేరినట్టు తెలిసింది. ప్రజలు కొద్దిగా అదేంటి అయోమయంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దాని గురించి మరి మీరు ఇంతకాలము ప్రజల సంక్షేమం కోసం పోరాడినట్టు తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారాల్సి వచ్చిన విషయం కొద్దిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా, చెప్పండి. తప్పకుండా తెలియాలన్నా. ఈ ప్రాంత బిడ్డగా నేను గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఇక్కడ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన వాళ్ళ సమస్యల పట్ల నిబద్ధతతో మరి పోరాడి వాళ్ళ సంక్షేమం కోసం కూడా పనిచేయాలని చెప్పేసి నేను రాజకీయ అరంగేట్రం చేశాను అన్న. మీకు తెలుసు, నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ మరి చెన్నూరు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేశాను. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సామాజిక సమీకరణలు పాటించకుండా గెలిపే లక్ష్యంగా బలవంతులని, డబ్బున్న వాళ్ళని, ఆర్థికంగా బలంగా ఉందని చెప్పేసి మరి స్థానికత అనే అంశాన్ని కూడా పక్కన పెట్టేసి మరి విద్య, మరి అపారమైన గౌరవం కూడా ఉండి ఒక వైద్యునైన నన్ను కూడా విస్మరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అనకొండ లాంటి వ్యక్తిని, సూట్ కేసులతో, సూటు బూస్టులతో వచ్చిన వ్యక్తిని ఇవాళ చెన్నూరు నియోజకవర్గం అప్పచెప్పిందన్న. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా తీసుకొచ్చి మరి వాళ్ళని బరిలో నింపింది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సూత్రాలను పాటించకుండా నియమ నిబంధనలు, వాళ్ళు రాసుకున్న నియమ నిబంధనలనే కొంగలో తొక్కి వాళ్ళకు ఒక బలవంతుడు కావాల్సి వచ్చినప్పుడు నాకు కూడా ఒక బలమైన భావజాలం ఉండి సమాజాన్ని దూరదృష్టితో మరి అభివృద్ధి, సంక్షేమమే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే ఒక మహనీయుడు నన్ను ఆహ్వానించినాడు. ఆ మహనీయుడు ఆహ్వానించిన మేరకు నేను ఇవాళ బిఎస్పి పార్టీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నేను కండువ మార్చుకున్నా. కండువ మారినా కూడా గుండెల్లో ఆశయం అలాగే ఉంది. ఈ ప్రాంత బిడ్డగా తప్పకుండా కండువ మారినంత మాత్రాన కొత్తగా నేను నా ఆలోచన విధానం మారదు. చేయాలనుకున్న పని ఈ ప్రజల పక్షాన కొట్లాడాలనుకున్నా. ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 13 మంది మరి అప్లై చేసుకుంటే 13 మందిలో మరి 5గురు సీరియస్ క్యాండిడేట్లుగా, డాక్టర్లుగా ఉన్నవాళ్ళు, 2 డాక్టర్లుగా ఉన్నవాళ్ళు, ఒక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అప్లై చేసుకుంటే వాళ్ళందరినీ విస్మరించి ఇక్కడ బిడ్డల్ని అవహేళన చేసిన వాళ్ళని, ఇక్కడ బిడ్డల్ని అవమానపరిచిన వాళ్ళని 2014లో ఓడిపోతే వీళ్ళందరినీ పిలిచి మీరు గాజులు వేసుకోండి రా అని చెప్పేసి మరి నిందించి అవమానపరిచిన గడ్డం సోదరులను మళ్ళీ తీసుకొచ్చి చెన్నూరులో నిలబెడితే మనసు రగిలిపోయింది. నా ఒక్కడిదే రగిలిపోలేదు, ప్రతి ఒక్క గుండె కూడా రేపు రగలబెడుతున్నాం. మేము తప్పకుండా అగ్గి రాజేసి వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించే చర్య మరి తప్పకుండా డాక్టర్ దాసార ప్రణోస్ తీసుకుంటాడు. ఓకే, అంటే డబ్బు, బలము, ఆర్థిక సంపద ఉన్న వారికి ప్రాముఖ్యత ఇచ్చిందని మీ ఆరోపణ? 100% అంతే కదనా. 100%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సామాజిక సమీకరణలు చూస్తామని చెప్పింది. అట్లే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? విద్యావంతులను చూస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? స్థానికతను చూస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పార్టీకి లాయల్గా ఉండాలని చెప్పింది. ఇవేవి పాటించలేదు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు పార్టీలు మారి ఈ ప్రాతినిధ్యాన్ని, ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని కాకుండా పెద్దపల్లి నియోజకవర్గాన్ని గత 66 సంవత్సరాలుగా ఏలుతున్నటువంటి మరి గడ్డం కుటుంబం సంబంధించిన మరి గడ్డం వివేక్ వెంకటస్వామి దగ్గర నుండి ఇవాళ గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వంశీ వరకు కూడా వాళ్ళే పరిపాలించి 6 సార్లు పార్టీలు మారి మరి V6 అనే పేరుతోటి ఒక ఛానల్ని పెట్టుకొని 1/2 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టని వాళ్ళు, ఇక్కడ ప్రాంత బిడ్డలకు ఒక ఉద్యోగం ఇవ్వని వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రతినిధిగా మరి పెడితే మరి ఇక్కడున్న
ఇప్పుడు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలకి ఆత్మగౌరవం చంపుకోలేక మరి రగిలిపోతూ డెఫినెట్గా మనం కూడా ఒక బలమైన నాయకుడిని ఎన్నుకొని ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బహుశా ప్రజలందరికీ కూడా అర్థమై ఉంటున్నది. నేను చేసిన నిర్ణయానికి, నా నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఒక జాతి దళిత బిడ్డగా దళిత నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అంబేద్కర్ వాదాన్ని ఎంచుకున్నాడు. నీలి కండవ కప్పుకొని నీలి కండవతోటి చెన్నూరులో జెండా ఎగిరేసి ఏనుగెక్కి అసెంబ్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అనేది వాస్తవమేనండి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ప్రవీణ్ గారు ఒక అద్భుతమైన అభ్యుదయ భావాలు గల వ్యక్తి. అతను పార్టీ స్థాపించి ఉధృతంగా రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించారు ఇప్పుడు. అయితే ఆర్థిక బలము అంతగా లేని ఈ పార్టీలో మీరు ఎంతవరకు నిలదొక్కగలుగుతారు? తప్పకుండా మంచి ప్రశ్న అడిగినారు. ఎన్నికల్లో గెలవాలంటే ఆర్థిక బలం ఒక్కటే సరిపోద్ది అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క నాయకుడు గెలిచేవాడు కాదు. ఇవాళ బహుజనవాదం, బహుజన ఉద్యమం అనేది ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక అభ్యుదయ భావాలు, ఒక దీర్ఘ దృష్టి ఉన్న మహానాయుడు, ఒక నికార్సైన నిజాయితీపరుడు రాజకీయ అరంగేట్రం చేసి అసలు BSP అంటేనే ఉనికి లేదు, మర్చిపోయిన రోజుల దగ్గర నుండి వల్ల BSP 3 ప్రధాన రాజకీయ పార్టీలు నిలుస్తున్న కాలంలో ఇవాళ 2 ప్రధాన పార్టీలను దాటేసి మరి రేపు జరగబోతున్న యుద్ధంలో పోటీ పడబోతున్నాం. చెన్నూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ డిజిట్ తోటి BSP గెలవబోతోంది. అక్కడ 0 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవబోతున్నాడు. చెన్నూరులో దాసరథ్ శ్రీనివాస్ కూడా గెలవబోతున్నాడు. ఇప్పుడు మిగతా నియోజకవర్గాల విషయాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు చెన్నూరు కాన్స్టిట్యూషన్లో ఒక 2 పెద్ద కొండల్ని మీరు ఢీకొట్టబోతున్నారు. దాన్ని ఏ కోణంలో మీరు ఢీకొట్టబోతున్నారు? ఏ ఆలోచన దృక్పథంతో మీరు అంత స్థిరంగా నిలబడ్డారు? మంచి ఘాటైన ప్రశ్న వేస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ కొండ శిలువలు, రబ్బర్ స్ట్రిప్పర్లతో వచ్చిన బాల్క సుమన్ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి వచ్చి 100 కేసులు ఉన్నాయి నా మీద, 100 కోట్లతో ఒకడు వచ్చాడని చెప్పి 2014లో ఎలక్షన్ బరిలో నిలబడ్డాడు తెలంగాణ వాదంతో. మరి 100 కేసులు ఉన్న బాల్క సుమన్, రబ్బర్ స్ట్రిప్పర్లతో వచ్చిన బాల్క సుమన్ 100 కోట్లతో ఉన్నటువంటి సెంటు సీసాలతో ఉన్నటువంటి మరి మన వెంకటస్వామిని ఓడగొట్టినాడు కదా. తెలంగాణ వాదం అనేది బలమైంది కాబట్టి అవాళ ఆనాడు బాల్క సుమన్ గెలిచిండు. కానీ రబ్బర్ స్ట్రిప్పర్తో వచ్చిన బాల్క సుమన్ ఇవాళ కొండ శిలువలాగా మాదిరి ఈ ప్రాంతాన్ని భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ మళ్ళా ఈ ప్రాంతాన్ని వెళ్తున్నాడు. వీళ్ళందరినీ మింగి 66 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి వివేక్ కుటుంబం అవివేకంగా 6 సార్లు మారిన పాటిన 2 సార్లు మారి ఇవాళ 66 ఏళ్ల వయసులో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్టుగా చెన్నూరు నియోజకవర్గాన్ని మళ్ళీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 2014లో ఇక్కడ చెల్లని వాడు 2018లో బెల్లంపల్లిలో చెల్లలేదు. మరి 2014లో చెల్లని వాడు మళ్ళా సోదరుడు వివేక్ ఇక్కడ ఎలా చెల్లుతాడని మీరు అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితిలో ఈ రాజకీయంగా ఈ ప్రాంతంలో ఒకసారి ఓటమికి గురైన వాడు, ఒకసారి ప్రజలతో తిరస్కరించబడ్డవాడు, ఒకసారి ప్రజలకు దూరమైన వాడు మళ్ళీ ప్రజలు ఆదరించలేదు. ఖచ్చితంగా బాల్క సుమన్ ఓటమి అహంకారానికి, ఇక్కడ ఆశయాలకు మధ్య యుద్ధం. రేపు ఉన్నటువంటి వివేక్ వెంకట స్వామి కొండ శిలువ అయిండొచ్చు, అనకొండ అయిండొచ్చు. అనకొండలకి కొండ శిలువలకి చలిచీమలు జరిగే యుద్ధంలో చలిచీమలు కుట్టి చంపుతాయి, నలిగిపోవని చెప్పి నేను మీ పత్రిక, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి వివేక్ సోదరులకి హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఇప్పుడు చివరిగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొత్త 3 నెలలుగా ఉధృతంగా ప్రజల్లో మమేకమై మీరు ప్రచారం నిర్వహించారు కదా, ఆ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఇక్కడికి ఇచ్చే ప్రజలకి, అమ్మలకి, అక్కలకి, మరి మా నాన్నలకి, తమ్ములకి నేను ఇచ్చే సందేశం ఒకటే. ఈ ప్రాంత బిడ్డగా నేను ఒక డాక్టర్గా, ఒక సర్జన్గా నాకు అనేకమైన అపారమైన అవకాశాలు డబ్బు సంపాదించడానికి ఉన్నాయి. కానీ ఒక ఆకాంక్షతో మీ అందరి సంక్షేమం కోసం, మీ అందరి అభివృద్ధి కోసం, మీ అందరికీ మన పిల్లల భవిష్యత్తు కోసం కొత్తగా ఏదైనా చేయాలి. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత దుర్భరమైన సమస్య నిరుద్యోగం, అంతేనికంటే దయనీయమైన సమస్య వైద్యం, అన్నిటికంటే ఇంకా హీనమైన స్థితిలో సింగరేణి విద్యా విధానం ఇలా నగిలిపోతున్నది. సింగరేణి వ్యవస్థకే మరి మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితి వల్ల తెలంగాణలో ఉన్నది.
తెలంగాణ రావడానికి ముందు 2014 కంటే ముందు లాభాల బాటలో ఉన్న సింగరేణి ఇవాళ అపారమైన ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ నేల కనీసం వాళ్ళకున్న సంపదని మరి తవ్వుకొని అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నది. దాన్ని ప్రైవేట్ పరం చేసి మరి కనీసం టెండర్లో పాల్గొనలేని దుస్థితిలో ఇవాళ సింగరేణి ఉన్నది. ఎందువలనంటే సింగరేణిలో ఉన్న సంపదని బొగ్గుని వాళ్ళు దోచుకెళ్ళి బకాయిలు కట్టకుండా తిరిగి కరెంటుని దోచుకెళ్ళి ఉచిత కరెంటు బయట ఇస్తూ బకాయిలు కట్టకుండా మనల్ని వల్ల చాలా ఆర్థికంగా చిత్తగొట్టినారు. ఆ చిత్తగొట్టిన దుస్థితిని తట్టుకోలేక అర్థం చేసుకొని నాలాంటి వాడు రాజకీయ అరంకెట్ర చేస్తే ప్రశ్నిస్తాం, చీల్చి చెండాడతాం. తప్పకుండా ఇక్కడ సంపద ఇక్కడ ప్రజలకే చెందాలి, ఇక్కడ సంపద ఇక్కడికి వచ్చే లాభాలైనా సరే మన అభివృద్ధికి తర్వాతనే ఇతరాత్ర ప్రాంతాలకు అభివృద్ధి. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి ఇలా సిఎస్ఆర్ నిధులను వేరే చోటికి మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి డిఎంఎఫ్టి ఫండ్ని సిరిసిల్లకి, గజ్వెల్కి, సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మరి అక్కడ ఊడిగం చేసే బాల్క సుమన్ 1400 కోట్లతోటి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన అంటున్నాడు కదా. 1400 కోట్లతో అభివృద్ధి చేసిన నువ్వు ఎందుకు నాలాగా కటక దుకాణాల కాడ, నాలాగా సినిమా హాల్ దగ్గర, నాలాగా 6 నంబర్ కళ్ళు ముద్దు దగ్గర ప్రచారానికి రా బిడ్డ. నీ లోపల దమ్ము ధైర్యం ఉంటే దాసరథ్ శ్రీనివాస్ ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. చెప్పు బిడ్డ, సవాల్ విసురుతా ఉన్నా. చర్చాగోష్ఠికి రా నువ్వు. వివేక్ సోదరుడికి కూడా చెప్తా ఉన్నా, 66 ఏళ్ల వయసులో ఇటువంటి తప్పిదం చేసి నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకుని సోదరా నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు ఇలా 100 కోట్ల రూపాయలు నిన్ను ఆర్థికంగా చిత్తగొట్టి ఇప్పటికే నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, రాజకీయాలకు పనికిరావని చెప్పేసి వాళ్ళ ప్రజలు అపహాస్యం నవ్వుల పాలయ్యే పరిస్థితి వాళ్ళ ఉన్నది. రేపు రానున్న రోజుల్లో ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతావు? నువ్వే కదా ఈ ప్రాంతంలో 2014లో నీ సోదరుడు ఓడిపోతే, అరే బిడ్డ మా పైసలు తీసుకొని మమ్మల్ని మోసం చేసి ఓటు వేయకుండా మీరు నల్లాల వదని గొలిపించారని చెప్పి మరి నానా దుర్భాషలాడి బూతులు తిట్టి అవహేళన చేసి అవమానపరిచి గాజులు కొనుక్కోండి బిడ్డ, గాజులు వేసుకొని మీరు వెళ్ళండ్రా ఇక్కడి నుండి అని చెప్పి తిట్టింది మీరే కదా. ఆ విషయాలు ఈ జనం గుండెల్లో ఉన్నాయి. అగ్గి రాజేసి ప్రతి గుండెకు ఇదే నినాదాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని అనకొండల్ని, కొండశిల్వల్ని కుట్టి కుట్టి చంపే రోజులు త్వరలోనుంది. ఏనుగు ఉగ్ర రూపం చూడబోతున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, చాలా బాగా చెప్పారు. అంటే మీకు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ధనబలము, ఆర్థిక బలం, అంగబలాన్ని చూడకుండా 100% మీరు సేవ చేసే వ్యక్తులను ఎంచుకోండి అనే కోణంలో మీరు చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా మా శ్రీనివాస్ గారితోనే. భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు తీసుకుందాము. వారు మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, వాళ్ళ ఆలోచన దృక్కోణం ఏంటిది, వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినాయకుల గురించి చెప్పారు. మరి ఆయనకు అనుగుణంగా ఆయన ఆశయాలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిసారిగా కామన్ మెన్ కామెంట్ అన్న రాజశేఖర్ అన్న ద్వారానే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇవాళ కొత్త కండువతో నూతన ఉత్తేజంతో నేను ఎక్కడ చేరాలో అక్కడ చేరాను. మీరంతా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి దళిత బిడ్డ, దళితేతర బిడ్డ, బహుజన బిడ్డ అందరూ నిజంగా గర్వించినారు నన్ను చూసి. అన్న నువ్వు వచ్చావు, డబ్బుకు లొంగకుండా, ఇంకో పార్టీ వాళ్లకు సాగిల పడకుండా, నీరస పడకుండా నువ్వు కొత్త జెండా, కొత్త నినాదంతో, పాతది నినాదం కొత్త జెండాతోటి మరొకసారి జనంలోకి రాబోతున్నావు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని ఒకరోజు ఈ జనం నిన్ను ఆశీర్వదించి నిన్ను ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతారని చెప్పి బలం ఇచ్చారు. ఆ బలాన్ని, ఆశీస్సులను గుండెల నిండా పెట్టుకొని నేను మీ పక్షాన మరి యుద్ధం చేయడానికి మేము ముందు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.